జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లారు. ఉగ్రమూకలు దాడి చేసిన తీరు పరిశీలించారు. అంతకుముందు ఉగ్రదాడిలో చనిపోయిన వారి పార్థివ దేహాలకు నివాళులర్పించారు. పహల్గామ్ ఉగ్రదాడులపై కేంద్రం సీరియస్గా ఉంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఉగ్రదాడిపై ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్కు చెప్పిన త్రివిధ దళాధిపతులు చెప్పినట్టుగా తెలుస్తోంది. మరోవైపు పహల్గామ్ నుంచి నేరుగా కేబినెట్ సమావేశానికి అమిత్ షా హాజరు కానున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్తాన్కు మోదీ పరోక్ష వార్నింగ్ ఇచ్చారు. సౌదీ నుంచి తిరుగు ప్రయాణంలో పాక్ గగనతల నుంచే కాకుండా అరేబియా సముద్రం మీదుగా ప్రధాని మోదీ ఢిల్లీకి చేరుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ అత్యున్నత భేటీలో పాల్గొన్నారు. పహల్గామ్ టెర్రర్ అటాక్ వెనుక సైఫుల్లా ఖాన్ హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ దాడులకు పాల్పడింది తామే అని లష్కర్-ఏ-తోయిబాకు చెందిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించింది. దీంతో ఈ దాడుల సూత్రధారి సైఫుల్లా ఖాన్గా గుర్తించారు. కశ్మీర్లో దాడులు చేస్తామని ఫిబ్రవరి-ఏప్రిల్లో సైఫుల్లా ఖాన్ ప్రకటించారు. ఈ ఘటనలో ఉగ్రవాదుల ఊహా చిత్రాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడిపై జమ్మూ కాశ్మీర్ రగులుతోంది. జమ్మూలో వేలాదిగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. బీజేపీ హిందూ సంఘాల నేతృత్వంలో భారీగా ర్యాలీలు చేస్తున్నారు. పాకిస్తాన్ జమ్మూ వాసులు ఖండిస్తున్నారు. ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఘటనాస్థలిలో నెంబర్ ప్లేట్ లేని బైక్ను భద్రతా దళాలు గుర్తించాయి. పర్యాటకులపై దాడికి పాల్పడిన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి. ఉగ్రదాడి మృతులు బాధితుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 1 లక్ష చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టుగా ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ కీలక ప్రకటన చేస్తుంది. శ్రీనగర్ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు నడుపుతున్నట్టుగా తెలిపింది. శ్రీనగర్ నుంచి ఢిల్లీ, ముంబై నగరాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్టుగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారి మృతదేహాలు వారి స్వస్థలాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటున్నట్టుగా తెలిపారు. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ మిలిటరీ అప్రమత్తమైంది. పాక్ యుద్ధ విమానాలు కరాచీలో దక్షిణ ఎయిర్ కమాండ్ నుంచి ఉత్తరాన మిలిటరీ స్థావరాల వైపు వెళుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఎక్స్లో విమానాల ట్రాకింగ్ స్క్రీన్ షాట్ నెటిజన్స్ షేర్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసేందుకు విదేశీ అతిథుల పర్యటనలు వాడుకుంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అమెరికా అధ్యక్షుడు క్లింటన్ పర్యటన సమయంలో అనంతనాగ్ జిల్లా ఛత్తీస్ సింగ్పూర్లో ఉగ్రదాడి జరగగా తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ పర్యటన వేళ ఉగ్రదాడి జరిగింది. ప్రధానంగా పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టడంతో పర్యాటకులపై దాడి చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.